వెల్కమ్ టు జోయో టీవీ. ఈరోజు మనము కొత్త స్టోరీ తెలుసుకుందామా? ఒకప్పుడు రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ముసలావిడ ఉండేది. తన పేరు లక్ష్మమ్మ. తనకు ఒక మన్మరాలు ఉండేది. తన పేరు సీత. సీత చాలా తెలివైన చురుకైన అమ్మాయి. లక్ష్మమ్మ వంటలు చాలా బాగా చేసేది. తను చేసిన లడ్డూలు బూరెలు అయితే పిల్లలు ఎంతో ఇష్టపడేవారు. సీత వాళ్ళ నానమ్మకి వంటలలో సహాయం చేసేది. లక్ష్మమ్మ మంచి మంచి వంటకాలు, ముఖ్యంగా మంచి స్వీట్స్ చేసి సీతకు పెట్టేది. సీత వాటిని చాలా ఇష్టంగా తినేది. ఒకరోజు లక్ష్మమ్మ లడ్డూలు చేసి గూటిలో పెడుతుంది. ఉదయం వెళ్ళి చూసేసరికి ఆ లడ్డూలు కనిపించవు. అప్పుడు లక్ష్మమ్మ సీతను పిలుస్తుంది. సీత పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏమైంది నానమ్మ, అంత గట్టిగా అరిచావు?" అని అంటుంది. అప్పుడు లక్ష్మమ్మ, "నేను గూటిలో లడ్డూలు పెట్టాను, నువ్వేమైనా తీసావా? అక్కడ కనిపించడం లేదు" అని అంటుంది. "లడ్డూలా? నేను చూడలేదు నానమ్మ, నేను తీయలేదు." "సర్లే, ఎలా మాయమైపోయాయో" అని అంటుంది లక్ష్మమ్మ. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ లడ్డూలు మాయమైపోతాయి. మళ్ళీ లక్ష్మమ్మ సీతను పిలిచి అడుగుతుంది. సీత మళ్ళీ, "లేదు నానమ్మ, నేను తీయలేదు" అని చెప్తుంది. ఇద్దరికీ అసలు అర్థం కాదు లడ్డూలు ఎలా మాయమైపోతున్నాయో. అప్పుడు సీత ఇలా అంటుంది, "నానమ్మ, ఈరోజు నేను మెలకుతో ఉండి రాత్రి ఎవరు తీస్తున్నారో నేను చూస్తాను. నువ్వు మళ్ళీ లడ్డూలు తయారు చేసి పెట్టు నానమ్మ" అని చెప్తుంది. అప్పుడు లక్ష్మమ్మ మళ్ళీ లడ్డూలు తయారు చేసి పైన పెడుతుంది. రాత్రయ్యాక సీత వంటగది మూలన దాక్కుని చూస్తుంది. అప్పుడే ఇల్లంతా తెల్లటి పొగలా ఏదో కనిపిస్తుంది. అప్పుడు ఆ పొగలో నుండి ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ దయ్యం నడుచుకుంటూ వెళ్ళి పైన ఉన్న లడ్డూలను తీసుకుంటుంది. ఆ లడ్డూలను తీసుకొని కూర్చొని తింటూ ఉంటుంది. దయ్యాన్ని చూసి ముందుగా సీత భయపడుతుంది. కానీ ధైర్యం తెచ్చుకొని ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి, "తినడం ఆపు, నువ్వెవరు?" అని అడుగుతుంది. అప్పుడు దయ్యం మెల్లిగా, "నేను తిండిపోతు దయ్యాన్ని" అని చెప్తుంది. అప్పుడు సీత, "అయితే మా వంటలు ఎందుకు తింటున్నావు? ఇలా దొంగతనంగా వచ్చి తినడం తప్పు కాదా?" అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు దయ్యం బాధగా ఇలా అంటుంది, "నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఎవరు నాకు తిండి పెట్టరు. అందుకే ఇలా వస్తున్నాను. అందుకే ఇలా దొంగతనంగా తింటున్నాను" అని దయ్యం చెప్తుంది. అది విన్న సీతకు చాలా బాధేసింది. "దొంగతనం చేయకుండా అడిగితే మేము ఇస్తాం కదా?" దయ్యం ఆశ్చర్యంగా చూస్తుంది. "నిజంగా ఇస్తారా? అయితే నేను రోజు రాత్రి వస్తాను. నాకు రోజు తిండి పెడతారా?" అని దయ్యం సీతతో అంటుంది. అప్పుడు సీత, "అవును, కానీ ఒక షరతు. ఇక నుంచి నువ్వు దొంగతనం చేయకూడదు" అని చెప్తుంది. దానికి దయ్యం వెంటనే ఒప్పుకుంటుంది. ఆ రోజు నుంచి సీత ఇంకా వాళ్ళ నానమ్మ దయ్యానికి రోజూ తిండి పెట్టేవి. దయ్యం కూడా మాట నిలబెట్టుకుంది. ఇక ఎప్పుడూ దొంగతనం చేయలేదు. కొన్ని రోజుల్లోనే దయ్యం చాలా మంచిగా మారిపోయింది. అది నానమ్మకు సహాయం చేసేది, కట్టెలు తీసుకొచ్చేది. లక్ష్మమ్మకు వంటకు కావలసిన కట్టెలను తీసుకొచ్చి ఇచ్చేది. సీతకు సహాయం చేసేది. సీత చదువుకుంటూ ఉంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్పేది. అలా ఆ దయ్యం గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా సహాయం చేసేది. కుండలో నీరు తీసుకొచ్చి ఇచ్చేది. ఇంకా కూరగాయలు తెచ్చిచ్చేది. ఇలా గ్రామంలోని ప్రజలందరికీ సహాయం చేస్తూ ఉండేది. అప్పటి నుండి గ్రామంలోని ప్రజలందరూ దయ్యాన్ని చూసి భయపడకుండా దానికి మంచిగా తిండి పెట్టేవారు. ఆ దయ్యం లక్ష్మమ్మ ఇంకా సీతతో సంతోషంగా ఉంటుంది. పిల్లలు, ఈ స్టోరీ నచ్చిందా? ఇలాంటి మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం జోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జోయో టీవీ.